హాయ్ గాయ్స్, మేమందరం ఆపరేషన్ థియేటర్కి వెళ్ళడం లేదు. మేమందరం క్లీనింగ్ చేయడానికి వచ్చాము. బిర్యానీ ఆశ చూపించి కూలర్ చేస్తాము. హలో ఎవరైనా ఎలా ఉన్నారు అందరూ? నేనైతే ఇండియా వచ్చానండి. ఇప్పుడు మా ఫ్రెండ్స్ వచ్చాము నాకు హెల్ప్ చేయడానికి, మా స్టోర్ రూమ్ క్లీన్ చేయడానికి. ఇది మా హైదరాబాద్ హౌస్లో ఒక రూమ్ అండి. నార్మల్గా అయితే మా 3 BHK 2 BHKకి రెంట్కి ఇచ్చాం మా ఫ్రెండ్స్కే. ఇంకొక రూమ్ని మేము ఉంచుకున్నాము, మా పాప చిల్డ్రన్ రూమ్ని. అందులో మా థింగ్స్ అన్నీ ఉంచుతామన్నమాట. ఎప్పుడు ఏమన్నా కొరియర్ చేయాలన్నా సరే నేను ముందే కొనేసి రూమ్లో పెట్టేసుకుని తర్వాత మా ఫ్రెండ్స్తో కొరియర్ వేయించుకుంటూ ఉంటాను. బట్ ఎప్పుడు క్లీన్ చేద్దామన్నా సరే అవ్వట్లేదు. ఈసారి ఎలా అయినా క్లీన్ చేద్దామని చెప్పి క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసాము. క్లీనింగ్ చేసే ముందు ఫుడ్ అయితే ఆర్డర్ చేసుకున్నాము, మంచిగా తినేసి క్లీన్ చేద్దామని చెప్పి. రొయ్యలు, చికెన్, ఇది వెజ్, ఈ అమ్మాయి వెజ్. హాయ్ గాయ్స్, మేమందరం ఆపరేషన్ థియేటర్కి వెళ్ళడం లేదు. మేమందరం క్లీనింగ్ చేయడానికి వచ్చాము. ఇప్పుడైతే ఈ రూమ్ మొత్తం క్లీన్ చేయాలి మనం. ఇదంతా ఎలా పడితే అలా ఉండదు. నేను నా హెల్పర్. ఈ రూమ్ క్లీన్ చేసేది ఎవరు? నేను. బిర్యానీ ఆశ చూపించి కూలర్ చేస్తాము. బాక్స్ వాళ్ళకి బయట ఏంటి క్లీన్ చేసి పెట్టాలి మొత్తం. క్లినిక్ వాళ్ళు ఇంత బాగా చేస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సరదా జోక్గా చెప్పలేదు మనీ. ఎవరయ్యే అయ్యి ఏంటనుకున్నావు? అయ్యి కట్టెన్లు కొత్తవి, అయ్యి ఈ కొత్తయే. మధ్యలో ఒక కట్టెలు ఉందో చూడు, మిగతా పడేద్దాం. ఇల్లు అయితే ప్రస్తుతానికి అయితే మొత్తం అంతా బయటకు తీసుకొచ్చి నుంచి గుర్తొచ్చినాయా? 1 రూపీ నోట్స్ భలే ఉంటాయి. మా ఇంట్లో తవ్వకాల్లో బయటపడ్డ పాత 100 రూపాయల నోట్లు. ఇవన్నీ మా ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ అప్పుడు ఇవన్నీ సర్దడంలో దొరికాయి. అలాగే ఇది కూడా సత్యకి నేను చేసుకునేది. ఈ బుక్ పెళ్ళైన కొత్తలో. అయిపోయింది, ఇక్కడ తీయాలి ఇంకంతే. ఆ మిగతా అన్ని మనం ఏమేం కావాలో ఏమేమి లేవో చూసుకోండి. పనిపిల్ల లక్ష్మితో ఇవాళ వ్లాగ్. చెత్త చూపించాలి కదండి. ఇదంతా చెత్త, ఇదంతా చెత్త, ఇది కూడా చెత్తేనండి. ఇంత చెత్త వచ్చింది. ఇంకా చెత్త బయట పాడేసాం చాలా వరకు. ఇంక ఇవన్నీ కూడా సర్దేస్తే అయిపోతుంది. ఈయన కొంచెం కష్టజీవి, ఆయన కష్టజీవి, ఈయన కష్టజీవి, ఈయన చిరంజీవి. మొత్తం నలుగురు కలిపి ఆ పని చేశారనమాట. థ్యాంక్ యూ సో మచ్. కుడోస్ టు ద టీమ్. ఫైనల్గా అయితే ఇల్లునైతే సర్దేశాము. ఇప్పుడు చాలా స్పేస్ వచ్చింది. అలాగే నీట్గా సర్దేశాము. మాకు ఏం కావాలో ఉంచి మిగతా అన్ని పాడేసాం. ఫైనల్గా ఎలా ఉందో చూసేద్దాం. ఇవి జస్ట్ ఏంటి అంటే మా పాప టాయ్స్ అలాంటివి మాత్రమే ఉంచాను, కొన్ని మెమరీస్గా ఉంటాయని చెప్పి. మిగతా అన్ని కూడా పాడేసాం అనవసరమైనది. ఇగో నేను ఫిన్లాండ్ పట్టుకెళ్ళాల్సిన సామానం.
ఇంకా అంతే, ఇంకేం ఉంచలేదు, మిగతా అన్ని పడేసి ఇవి కూడా టాయ్స్ అంతే. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ రూమ్ అయితే చాలా ఖాళీగా అనిపిస్తుంది. నీట్గా ఉంచి మొత్తం నీట్గా సర్దేస్తాం. ఎలా ఉండే ఇల్లుని అంత నీట్గా అయితే చెక్ చేసాం. ఓకే, స్టాప్.